రేవంత్ సర్కారు ఏకపక్షంగా ట్రిపుల్ అలైన్మెంట్ ను మార్చడంపై అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ రైతులు గలమెత్తారు. తలకొండపల్లిలో అన్నదాతలు ర్యాలీ నిర్వహించి నిరసనలతో హోరెత్తించారు. ధర్నా నిర్వహించి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినదించారు. ప్రభుత్వం ఏకపక్షంగా అలైన్మెంట్ ను మార్చడం వల్ల భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు పేదల భూములు లాక్కుని పెద్దల భూములు కాపాడేందుకే ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. మార్చిన అలైన్మెంట్ అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. అన్నదాతల ధర్నాకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు పలికాయి. ఎంఆర్ఓ ఆఫీస్ చేత నిరసనకు ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచంద్ర గారు వచ్చినారు. వారి పరిచయం కావాల్సిందిగా రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి. అమూల్య, కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ అలైన్మెంట్ ట్రిపుల్ సంబంధించిన అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ 4 రోజుల నుంచి కూడా రైతులంతా కూడా రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో చౌరస్తా వద్ద కూడా రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వారితో పాటు వారికి వ్యవసాయ సంబంధించినటువంటి నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్పు జరిగితే మా ప్రాణాలను ఇస్తాం కానీ భూములు ఇవ్వమని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిపై కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మేము ఎమ్మెల్యేని వెళ్ళి కలిస్తే నాకు తెలియదు ఇదేం జరిగిందో అని చెప్తున్నాడు అని చెప్పేసి, అతనికి తెలియకుండా ఎట్లా జరుగుతుందని చెప్పేసి కావాలనే ఉద్దేశపూర్వకంగా భూములు గుంజుకొని వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఎంఆర్ఓ కూడా వినతి పత్రం అందజేశారు. ఇది ఒకటే కాకుండా ఇది కింద మార్పు ఇట్లే జరిగితే ఖచ్చితంగా మా భూమిలోనికి రానివ్వము, ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్పు ఇట్లే కొనసాగితే గ్రామాల్లోకి వస్తే మా భూముల్లోకి వస్తే మా తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరికీ కూడా పలు సంఘాల నాయకులు పలు పార్టీల నాయకులు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ మండలానికి సంబంధించినటువంటి చంద్రధన, గౌరిపల్లి తండ, తలకొండపల్లికి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత కార్యకర్తలు, వాళ్ళతో పాటుగా రైతులు కూడా పాల్గొని ఈ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, పేదల భూములు గుంజుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ చారి. ఈ రోజు నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచంద్ర గారు వచ్చినారు. వారి పరిచయం కావాల్సింది